ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క అపారమైన కనికరాన్ని మరియు ఆయన ఇచ్చే ఆత్మీయ మానసిక బలాన్ని గురించి అద్భుతంగా వివరిస్తుంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక సార్లు శోధనల వల్ల పడిపోతూ ఉంటాం, లేదా పరిస్థితుల భారానికి కృంగిపోతూ ఉంటాం. మనుషులు పడిపోయిన వారిని చూసి నవ్వవచ్చు లేదా విమర్శించవచ్చు, కానీ మన దేవుడు మాత్రం మనల్ని పైకి లేవనెత్తడానికి తన హస్తాన్ని చాచేవాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు అని ఉంది. ఇక్కడ పడిపోవడం అనేది శారీరకమైనది కావచ్చు లేదా ఆత్మీయమైనది కావచ్చు. పాపము అనే ఊబిలో పడిపోయినా లేదా పొరపాట్ల వల్ల జీవితంలో వెనుకబడిపోయినా దేవుడు మనల్ని అక్కడే వదిలేయడు. ఆయన మనల్ని ఉద్ధరించువాడు, అంటే పడిపోకుండా పట్టుకునేవాడు. ఒకవేళ పడిపోయినా తిరిగి నిలబెట్టేవాడు. దేవుడు మనకు ఒక బలమైన ఊతకర్ర వంటివాడు. మనం బలహీన పడినప్పుడు ఆయన కృప మనల్ని పట్టుకుంటుంది. ఉదాహరణకు, పేతురు భయంతో యేసుక్రీస్తును ఎరగనని 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఇది పేతురు జీవితంలో ఒక పెద్ద ఆత్మీయ పతనం. కానీ యేసు తన పునరుత్థానం తర్వాత పేతురును విడిచిపెట్టలేదు. యేసు ప్రత్యేకంగా పేతురును కలిసి తన గొర్రెలను కాయమని బాధ్యత అప్పగించి అతన్ని తిరిగి నిలబెట్టాడు. అలాగే దావీదు భయంకరమైన పాపంలో పడిపోయినప్పుడు తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. నన్ను నీ సన్నిధిలో నుండి వెలివేయకుము అని కన్నీళ్లతో ప్రార్థించాడు. దేవుడు దావీదును క్షమించి అతనికి తిరిగి తన రక్షణానందాన్ని అనుగ్రహించాడు. దావీదును మరలా ఇజ్రాయేలుకు గొప్ప రాజుగా కొనసాగించాడు. ప్రియులారా, ఒక చిన్న బిడ్డ నడుస్తూ పడిపోయినప్పుడు తల్లి ఆ బిడ్డను కొట్టదు, సముదాయించి పైకి లేపుతుంది. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన పట్ల అంతకంటే ఎక్కువ ప్రేమను చూపిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయన వైపు చూస్తూ మన తప్పులను ఒప్పుకొని ఆయన సహాయాన్ని కోరడమే. అప్పుడు ఆయన కృప మనకు ఒక బలమైన ఊతకర్రలా ఉండి మనల్ని తిరిగి ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. రెండవదిగా, ఆయన కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు అని ఉంది. జీవితంలో వచ్చే దుఃఖం, అప్పుల బాధ, అనారోగ్యం లేదా అవమానాల వల్ల మన మనస్సు కృంగిపోవచ్చు. కృంగిపోవడం అంటే భారాన్ని మోయలేక వంగిపోవడం. అటువంటి వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఆయన మన భారమును తాను మోసి మనకు నెమ్మదినిస్తాడు. మనస్సు విరిగి కృంగిపోయిన వారికి దేవుడు అత్యంత సమీపంగా ఉంటాడు. ఆయన మన కన్నీళ్లను తుడిచి మన తల ఎత్తుకునేలా చేస్తాడు. ఉదాహరణకు, సారెపాతు విధవరాలు భయంకరమైన కరువు కాలంలో తన వద్ద ఉన్న కొంచెం పిండి నూనెతో రొట్టె చేసుకొని తిని తన కుమారుడితో కలిసి చనిపోదాం అనుకుంది. ఆమె పూర్తిగా నిరీక్షణ కోల్పోయి మనస్సు కృంగిపోయిన స్థితిలో ఉంది. దేవుడు ఏలియా ప్రవక్తను ఆమె దగ్గరకు పంపి ఆమె పాత్రలోని పిండి నూనె అయిపోకుండా అద్భుతం చేశాడు. ఆమెను ఆత్మీయంగా, ఆర్థికంగా ఆదుకొని ఆమె తల ఎత్తుకునేలా చేశాడు. అలాగే ఒకప్పుడు గొప్ప కార్యాలు చేసిన ఏలియా యెజబెలు బెదిరింపులకు భయపడి అరణ్యంలోకి పారిపోయాడు. ఇక చాలు, యెహోవా నా ప్రాణం తీసుకో అని ఒక బదిరీ వృక్షం కింద కూర్చొని కృంగిపోయాడు. దేవుడు అతన్ని గద్దించలేదు. బదులుగా దేవదూత ద్వారా ఆహారాన్ని పంపి అతనికి విశ్రాంతినిచ్చి మృదువైన స్వరంతో మాట్లాడి అతనికి క్రొత్త ధైర్యాన్ని, బాధ్యతను ఇచ్చి తిరిగి లేవనెత్తాడు. ప్రియులారా, సారెపాతు విధవరాలు మరియు ఏలియా ప్రవక్త జీవితాలను బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, మనిషికి అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడో లేదో కానీ మనిషి కృంగిపోయి ఇక నా వల్ల కాదు అని చేతులెత్తేసినప్పుడు మాత్రం దేవుడు ఖచ్చితంగా మన పక్కనే ఉంటాడు. మనస్సు కృంగిపోవడం అంటే భారాన్ని మోయలేక వంగిపోవడం. కానీ దేవుడు మన భారమును తాను మోసి మనల్ని నిటారుగా నిలబెడతాడు. లోకం మనల్ని తక్కువ చేసి చూసినా, పరిస్థితులను మనల్ని అణచివేసినా దేవుడు మన కన్నీళ్లను తుడిచి మనల్ని గౌరవప్రదమైన స్థితిలోకి తీసుకువస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. దేవుడు అందరినీ అంటున్నాడు, అంటే అందులో నీవు కూడా ఉన్నావు. ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు, నీ తల ఎత్తుకునేలా చేస్తాడు. లోకం నిన్ను తక్కువ చేసినా పరలోకపు తండ్రి నిన్ను తన హస్తాలతో పైకి లేపుతాడు. నీ బలహీనతలో ఆయన బలము పరిపూర్ణమవుతుంది. నీవు పడిపోయిన చోటనే దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ధైర్యంగా ఉండు, ఆయన కృప నిన్ను ఆవరించి ఉంది. ఈ రోజే నీ భారమంతటిని ఆయన మీద వేయి. ఆయన నిన్ను నిమ్మలపరిచి ఉన్నత శిఖరాల మీద నడిపించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడవని, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడవని, మనుషులు పడిపోయినా వారిని చూసి నవ్వవచ్చు లేదా విమర్శించవచ్చు, కానీ నీవు మాత్రం మమ్మల్ని పైకి లేవనెత్తడానికి నీ హస్తాన్ని చాచేవాడవని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా పొరపాట్ల వల్ల మేము వెనకబడిపోయినా, పరిస్థితుల భారానికి వంగిపోయినా మా చేయి పట్టుకొని నీవు లేవనెత్తుతావు గనుక పేతురు మరియు దావీదుల వలె మేము ఆత్మీయంగా పడిపోయినప్పుడు మా తప్పులను ఒప్పుకొని తిరిగి నీ సన్నిధిలో నిలబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా బలహీనతలో నీ బలము పరిపూర్ణమవుతుంది గనుక మేము పడిపోయిన చోటనే నీవు మమ్మల్ని గొప్ప సాక్షిగా నిలబెడతావు గనుక మేము ధైర్యంగా ఉంటూ మా భారమంతటిని నీ మీద వేసి నిశ్చింతగా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఉద్ధరించి వారి కన్నీళ్లను తుడిచి వారి జీవితాల్లో నీ అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.